వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ప్రకృతి ప్రసాదించిన పండు జ్యూస్ని ఈ వీడియోలో చూపిస్తాను. అదేంటంటే నల్ల నేరేడు పండు, దాన్నే అల్ల నేరేడు పండు అంటారు, అలాగే జామున్ అని కూడా ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. నల్ల నేరేడు పండు తినడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాంతోపాటు ఇది పండు రూపంలోనే కాకుండా ఆకులు, బెరడు వీటిని కూడా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. దీనివల్ల మనకి ఎన్నో రకాలైన వ్యాధులను నయం చేసేటువంటి ప్రాపర్టీస్ ఈ పండులో, ఆకులు, చెట్లలో కూడా ఉంటాయి. నల్ల నేరేడు పండ్లు మనకు ఎండాకాలం చివరి నుంచి వర్షాకాలం లోపు వస్తాయి. సో ఇది మనకు వర్షాకాలంలో దొరికేటువంటి సీజనల్ ఫ్రూట్. ఇది తీసుకోవడం వల్ల మనకు ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వాటర్ వల్ల ఇన్ఫెక్షన్స్, అలాగే మనకు ఈ ఎన్విరాన్మెంట్ అంటే మొత్తం హార్ట్ నుంచి కూల్ అవుతుంది కదా, వాటన్నిటిని తట్టుకునే విధంగా ఈ పండులో అయితే మనకు అలాంటి న్యూట్రియంట్స్ అయితే ప్రకృతి ప్రసాదిస్తుంది. అందుకోసమని మనకు పెద్దవాళ్ళు కానీ ఋషులు కానీ అందరూ చెప్పేది ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని కూడా చెప్పారు. ఈ పండు అనేది మనకు వగరు, తీపి, పుల్లగా ఇలా మిక్స్డ్ తోటి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా నేరేడు పండ్లను తీసుకొని వాటర్తో శుభ్రం చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. జనరల్గా మనకు మార్కెట్లో 2 రకాలైన నల్ల నేరేడు పండ్లు దొరుకుతాయి. ఇలా చిన్నగా ఉంటాయి, అలాగే పెద్దగా ఉంటాయి. ఇలా చిన్నగా ఉన్నాయి మాత్రమే నాటు నల్ల నేరేడు పండ్లు. సో వీటి వల్లనే మనకు ఎక్కువగా ఉపయోగాలు ఉంటాయి. అవి వచ్చేసి హైబ్రిడ్. అవి తినడానికి తీయగా ఉండి కొంచెం గుజ్జు ఎక్కువగా ఉంటుంది, కానీ మనకు హెల్త్ పరంగా అయితే నాటు మాత్రమే తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఈ పండు నుంచి అయితే గుజ్జును తీసేసి అప్పుడు జ్యూస్ చేసుకోవాలి. ఆ పండు నుంచి గుజ్జు ఎలా తీయాలి అనేది కూడా చూపిస్తాను. జనరల్గా పండ్లు తినేవారు డైరెక్ట్గా తినవచ్చు. జ్యూస్ చేసుకోవాలి అంటే మాత్రమే ఈ గుజ్జును అయితే ఈ విధంగా చేత్తో తీయచ్చు, అలాగే నైఫ్తో కూడా తీయచ్చు. చేత్తో తీసైతే మొత్తం గుజ్జు సరిగా రావట్లేదు, అందుకోసమని నేను నైఫ్ ఉపయోగించి తీద్దామని తీస్తున్నాను. అలా అయితే మంచిగా వచ్చేస్తున్నాయి. సో ఈ పండ్లు తినడం వల్ల మెయిన్ ఏంటంటే డయాబెటీస్ అన్నమాట. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ నేరేడు పండు తింటే షుగర్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా అవుతాయి. ఈ పండే కాకుండా పండు లోపల ఉన్న గింజను కూడా ఆరబెట్టి పొడి చేసి తాగితే డయాబెటీస్ అయితే కంట్రోల్ అవుతుందని కూడా మనకు ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ చెట్టు అనేది ప్రతి ఒక్కటి మనకు ఔషధంగానే ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా అయితే పండును గుజ్జు అయితే తీస్తున్నాను, చూడవచ్చు. ఈ విధంగా తీసుకొని మనము జ్యూస్ అయితే చేసుకోవాలి. సో మనము న్యూట్రియంట్స్ చూసుకున్నట్టయితే సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్ సి, రైబోఫ్లవిన్, నికోటిన్, ఆమ్లం, కొలైన్, పోలిక్ యాసిడ్, వీటితో పాటు మనకు ఫైటోన్యూట్రియంట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ నల్ల నేరేడు పండ్లు తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో నేను కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్గా వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్కు, అలాగే హార్ట్ పేషెంట్స్కు, ఇంకా మనకు బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ నల్ల నేరేడు పండ్లు ఈ సీజన్లో తినడం వల్ల 21 రోజులు తగిన మోతాదులో రోజుకొక 10-15 తినడం వల్ల మనకు చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోయి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనకు హార్ట్కు ఇంకా క్యాన్సర్స్ను కూడా ఇవి క్యూర్ చేస్తాయని కూడా మనకు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇంకా వీటిని జ్వరం వచ్చినప్పుడు ధనియాల రసంలో ఈ నేరేడు పండ్ల రసం కలుపుకొని తాగితే మన యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందని చెప్పారు. ఇంకా మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మ, నేరేడు రసం 2 చెంచాల నీళ్ళల్లో కలుపుకొని తాగాలని కూడా చెప్పారు. ఇంకా మనకు డైజెషన్లో అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా నోటి పూత, చిగుళ్ళ వ్యాధి, దంతక్షయం ఉన్నవారు కూడా ఈ నేరేడు ఆకుల రసాన్ని రోజు పుకిలించి తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం అయితే ఉంది. ఇంకా జిగట విరేచనాలతో బాధపడే వాళ్ళు 2-3 చెంచాల నేరేడు పండ్ల రసాన్ని తాగితే కూడా విరేచనాలు అనేవి తగ్గుతాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ పనితీరు అనేది మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్తున్నారు. ఇంకా మనకు మహిళలకు ఋతుస్రావం అధికంగా అయితే ఈ నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచి ఫలితం కూడా వస్తుంది. ఈ ఆకులను ఎండబెట్టి కాల్చి ఆవు పిడకల మసిలో కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. పళ్ళ మీద ఏదైతే పచ్చచారలు అలాగే చిగుర్ల సమస్యలు ఉంటే అవి అయితే క్యూర్ అవుతాయి. అందుకే దీంట్లో
చాలా అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. కంపల్సరీ సీజనల్లో దొరికినప్పుడు కంపల్సరీ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే నేను గుజ్జును మొత్తం తీసేసాను. చూడవచ్చు చాలా మంచిగా వచ్చేసింది నైఫ్తో తీస్తే. ఈ విధంగా గుజ్జు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకు జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. అది ఎలా అనేది చూడవచ్చు ఈ వీడియో చివరి లోపలికి. మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే దీనికి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే మీతో షేర్ చేశాను. ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. మనకు ప్రకృతి కాలాను అనుగుణంగా మనకి ఏం తింటే ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చో నేర్పిస్తుంది. బట్ అది మర్చిపోయి మనము ఎక్కడెక్కడో వెంపర్లాడుకుంటూ పిచ్చి పిచ్చి ఫుడ్ను తింటూ లేనిపోని రోగాలను అయితే తీసుకొని వస్తున్నాము. మనకు మాత్రం కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్ అనేది అందుకే ప్రకృతి ఇస్తుంది. అది ఆ టైంలో తింటే మనకు ఆ టైంలో వచ్చేటువంటి పరిస్థితులకు తట్టుకునే విధంగా మన బాడీ అనేది తయారవుతుంది. సో అందుకోసమనే కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్కి అయితే ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పటికీ పెద్దవాళ్ళు కంపల్సరీ ఆ సీజనల్లోనే తింటారు. వేరే సీజనల్లో వస్తే ఆ పండ్లను కానీ ఆ కూరగాయలను వేటిని తినరు. సో వాళ్ళకి తెలుసు ఆ సీజన్లో తింటేనే మంచి బెనిఫిట్ ఉంటుంది, తర్వాత తినొద్దు అని కూడా. సో మనం కూడా ఆ విధంగా చేసుకుంటే హెల్త్ పరంగా అయితే చాలా చాలా నివారించుకోవచ్చు హెల్త్ సమస్యలను. ఈ విధంగా వాటర్ పోసి మిక్సీ పట్టుకున్నటువంటి ఈ నేరేడు పండ్ల జ్యూస్ను ఒక బౌల్లో అయితే సర్వ్ చేసేసుకొని తాగేసేయడం అనమాట. దీంట్లో నేను ఎలాంటి చక్కెర ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా జస్ట్ వాటర్ యాడ్ చేసి ఈ జ్యూస్ని అయితే తయారు చేశాను. సో ఈ విధంగా అయితే రాగా తీసుకోవచ్చు. సీజనల్ టైంలో మనం తీసుకోవడం వల్ల అయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్తీగా ఉండొచ్చు, మనం ఉండొచ్చు, మన ఫ్యామిలీ కూడా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.